ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే భరత్ మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ అటాక్ జరిగిన వెంటనే అందరూ కూడా రివెంజ్ తీర్చుకోవాలి, 3వ సర్జికల్ స్ట్రైక్స్ జరగాల్సిందే అని అందరూ డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కదా. ఇప్పుడు దౌత్యపరంగా అతిపెద్ద దెబ్బ కొట్టింది భారత్. అలాగే ఆర్మీ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? 3వ సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయా? అంటే శివ, ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేవి అఫీషియల్ గా అనౌన్స్ చేసి చేయరు, అయిపోయిన తర్వాత చెప్తారు. ఇప్పుడు మనకు ఉరి అటాక్స్ జరిగి ఫస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు చెప్పలేదు, లేకపోతే పుల్వామా అటాక్ జరిగిన తర్వాత కూడా చెప్పలేదు. సో ఇప్పుడు చెప్పగలిగేది అఫీషియల్ గా చెప్పారు. సెంట్రల్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, రక్షణ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ చెప్పగలిగే డిసిజన్స్ ఇది ఎవరితో ఈ ప్రెస్ మీట్ పెట్టారు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, అంటే విదేశాంగ శాఖ బ్రీఫింగ్ చేసి చెప్పింది. ఇండస్ వాటర్ ట్రీటీ విదేశాంగ శాఖ పరిధిలోకి వస్తుంది. తర్వాత ఈ అంబాసిడర్స్ రాయబార కార్యాలయం విదేశాంగ శాఖ పరిధిలోకి వస్తుంది. తర్వాత వాగా బార్డర్, అటారీ బార్డర్ క్లోజ్ విదేశాంగ శాఖ పరిధిలోకి వస్తుంది. తర్వాత డిఫెన్స్, నావల్, మిలిటరీ సంబంధించి కూడా విదేశాంగ శాఖ పరిధికి వస్తుంది. వీసాలు ఇవ్వడం విదేశాంగ శాఖ పని. సో విదేశాంగ శాఖ పని ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఇప్పుడు చెప్పారు, బయటికి వెల్లడించారు. ఇక రక్షణ శాఖ ఏం చేస్తుంది, హోంశాఖ ఏం చేస్తుంది, మన భద్రతా పరంగా మనమేం తీసుకుంటాం, అవేవి కూడా బయటికి చెప్పారు, చర్యల ద్వారా చూపిస్తారు. సో లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు అయిపోయిన తర్వాత చెప్పారు, మేము సర్జికల్ స్ట్రైక్ చేసాం ఉరిలో అని చెప్పి. లేదా సర్జికల్ స్ట్రైక్స్ అక్కడ అభినందన్ వర్ధమాన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారు, మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉగ్రవాద స్థావరాల మీద బాంబు వేశారని. సో ఇప్పుడు కూడా అంతే, ఇంకా చెప్పడం ఉండదు, అది చర్యలే ఉంటాయి. ఇవి కేవలం విదేశాంగ శాఖ చర్యలు తీసుకున్న చర్యల్ని విదేశాంగ శాఖ వివరించింది. కేవలం విదేశాంగ శాఖ తీసుకున్న చర్యల ద్వారానే మనం పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేయగలిగాం. 5 చర్యలతో అష్టదిగ్బంధనం. సింపుల్లీ పాకిస్తాన్ కొలాప్స్. ఒక్కొక్క నిర్ణయం, ఇండస్ వాటర్ ట్రీటీతో ఎకనామికల్లీ పాకిస్తాన్ కొలాప్స్ ఇన్ లాంగ్ టర్మ్, ఇమీడియట్ గా ఆగిపోద్దనను. ఇప్పుడు పాకిస్తాన్ లో పడ్డ వర్షపాతమే అక్కడ పడ్డ సింధు నది భారతదేశం గుండా పాకిస్తాన్ లోకి ప్రవహిస్తుంది. ఇక భారతదేశం నుంచి చుక్క నీరు కూడా రాకపోతే ఓన్లీ పాకిస్తాన్ లో పడ్డ వర్షమే ఉంటే వాళ్ళకి ఇబ్బందే కదా. 50%, 60% వాటర్ ఆగిపోద్ది పాకిస్తాన్ లో. మిగతా ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఎడారి. పాకిస్తాన్ లో ఈ పంజాబ్ లోనే ఎంతో పడే, ఎందుకంటే ఈ సింధు నదికి ఎందుకు ప్రభావం ఉంటుందంటే హిమానీ నదాలు, హిమాచల్ ప్రదేశ్ హిమానీ నదాలు కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా మంచు కరిగి కంటిన్యూస్లీ సింధు నది ప్రవహిస్తుంటుంది. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో జీలం నది, సింధు నది ఉపనదులు మోస్ట్లీ కొన్ని పాకిస్తాన్ కూడా వెళ్తూ ఉంటాయి. వాటిని కట్టేలు చేయడం ద్వారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఆల్మట్టి నుంచి వాటర్ ఆగిపోయింది అనుకోండి, ఆల్మట్టి నుంచి వాటర్ ఆగిపోతే ఓన్లీ మన శ్రీశైలం, నాగార్జున సాగర్ లో పడ్డ వాటరే సరిపోదు కదా మన రాష్ట్ర అవసరాలకి. అంటే నేను దీని కంపారిజన్ కరెక్ట్ కాదు, బట్ చెప్తున్నాను, అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా సింధు నది మేజర్ వర్షపాతం కంటే ఎక్కువ కూడా హిమానీ నదం, అంటే హిమాలయాల్లో పుడుతుంది కాబట్టి హిమాలయాల్లో కరిగే మంచంతా కూడా సింధు నదిలోకి ప్రవహించి 365 days వాటర్ ఉంటాయి. ఈ 365 days వాటర్ను పాకిస్తాన్ బార్డర్ దగ్గరే పూర్తిగా మనం యూటిలైజ్ చేసుకుని అక్కడికి చుక్క నీరు కూడా పంపించకపోతే ఓన్లీ పాకిస్తాన్ లో పడ్డ వర్షపాతమే సరిపోదు వాళ్ళకి. ఎందుకంటే 75% రెవెన్యూ పంజాబ్ నుంచి వస్తుంది. అందుకనే పాకిస్తాన్ లో ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ కూడా పంజాబ్ నుంచే, నవాజ్ షరీఫ్ అయినా లేకపోతే భుట్టో అయినా వీళ్ళంతా పంజాబ్ నుంచి వచ్చిన రాజకీయ నాయకులదే డామినేషన్. అందుకని బెలూచిస్తాన్ లో ఎప్పుడు కూడా రివోల్ట్ జరుగుతుంది. బెలూచిస్తాన్ లో అక్కడ మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అంటారు. ఎందుకంటే పంజాబ్ డామినేషన్, పాకిస్తాన్ లో పంజాబ్ డామినేషన్ ఎక్కువ ఉంది. ఆ పంజాబ్ డామినేషన్ ఎందుకంటే ఆర్థికంగా పంజాబ్ కంట్రిబ్యూట్ చేస్తుంది పాకిస్తాన్. మన దగ్గర అంటారు కదా ముంబై డామినేషన్, లేకపోతే ఢిల్లీ డామినేషన్, నార్త్ లేకపోతే హైదరాబాద్, గుజరాత్. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ రెవెన్యూ ఉంది. సో మేజర్ రెవెన్యూ పంజాబ్ నుంచి వస్తుంది కాబట్టి ఆ పంజాబ్ రెవెన్యూని ఫుల్ గా కట్ చేస్తారు ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా. పంజాబ్ లో పంటలు పండకపోతే, అక్కడ ఎకానమీ డెవలప్ కాకపోతే, పాకిస్తాన్ లో ఉన్న సిటీసే తక్కువ. కరాచీ మెయిన్ సిటీ, ఎందుకంటే కరాచీ తీర ప్రాంతం. సో దాన్ని పూర్తిగా గనక ఆపగలిగితే, పంజాబ్ లో వచ్చిన ఏదైతే ఉందో పంజాబ్ ద్వారా వచ్చే రెవెన్యూను ఆపగలిగితే పాకిస్తాన్ ఆల్రెడీ బిచ్చప్ దేశం అయిపోయింది. పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే, మాటలు మాట్లాడాలంటే బిచ్చం అడుక్కునే దేశం అయిపోయింది. అక్కడ ఏం లేదు ఎకానమీ.
మన ఎకానమీ ఎట్లా ఉంది, మనం బ్రిటన్ కూడా దాటి ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీ, 4th ఎకానమీ. బంగ్లాదేశ్ ఎకానమీ కూడా ఇంకా అంతకంటే బాగుంది పాకిస్తాన్ ఎకానమీ కంటే. పాకిస్తాన్కి అప్పు పుట్టట్లేదు, అమెరికా కూడా పూర్తిగా సాయం వదిలేసింది. ఒకప్పుడు అమెరికా మీద పూర్తిగా డిపెండ్ అయిన పరిస్థితి. సో ఇంకా బిచ్చం దేశం అయిపోతుంది పాకిస్తాన్, సింధు నదిని గనక ఆపేస్తే గనక. దాంతోపాటు ఇంకా పాకిస్తాన్ పౌరులను ఎవరు ఇంతకాలం ఏంటంటే పౌరులు ఏం తప్పు చేశారు అంటే కొంచెం సాఫ్ట్ స్టాండ్, పాకిస్తాన్ పౌరులు ఏం తప్పు చేశారు, అక్కడ ప్రభుత్వం కదా, అక్కడ మిలిటరీ కదా చేస్తున్న తప్పులు. సో ఇక మీరు ఆ దేశంలో ఉంటున్నందుకు, మీరు పాకిస్తాన్ పౌరులై పుట్టినందుకు మీరు మీ కర్మ మీరు చావండి, మిమ్మల్ని వీ వోంట్ ఎంటర్టైన్. ఇప్పుడు చాలామంది మనకు అద్నాన్ సమీ సింగర్ పాకిస్తాన్ జాతీయుడే, బట్ ఇండియా పౌరసత్వం ఇచ్చింది కదా. సో అట్లా పాకిస్తాన్ పౌరుల్ని కూడా ఎంటర్టైన్ చేయము, ఇంకా వీసాలు ఇవ్వబోం. ఇంతకుముందు ఏంటంటే సార్క్ దేశాలు అంటే దక్షిణాసియా దేశాలు, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద వీసాలు ఇచ్చేవాళ్ళు. మన దగ్గరికి కొద్దిమంది రెగ్యులర్గా అంటే వాళ్ళు ఇక్కడ సంపాదించుకోవడానికో కొద్దిమంది వచ్చేవాళ్ళు, లేకపోతే జర్నలిస్టులు అటు ఇటు ట్రావెల్ చేసేవాళ్ళు ఉండాలి. సో ఇప్పటి నుంచి సార్క్ వీసా స్కీమ్ ఉండబోదు. ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకు కూడా రద్దు చేస్తున్నాం. 48 hours లోపు, టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు. మిగతా వాటికన్నా May 1 ఇచ్చారు, 25వ తేదీలోపు 48 hours లోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పారు. రాయబార కార్యాలయం కూడా తగ్గించేస్తున్నారు. ఇంకా దౌత్యపరమైన సంబంధాలని పూర్తిగా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ 50% తగ్గించేస్తున్నారు. మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, ఎక్స్పర్ట్ వీసాలు కూడా పూర్తిగా క్రాస్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఈ డిసిజన్స్ అన్నీ కూడా ఒక విధంగా ఆ తర్వాత చేసుకోబోతున్నారు. సో ఈ నిర్ణయాలన్నీ కూడా విదేశాంగ శాఖకు సంబంధించిన నిర్ణయాలే, ఇంకా రక్షణ శాఖకు సంబంధించిన నిర్ణయాలు బయటకు చెప్పారు, చేసి చూపిస్తారు. 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసి చూపించారు పాకిస్తాన్ మీద. సరే, మయన్మార్లో ఫస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ చేశారు, అది వేరే సంగతి. బట్ పాకిస్తాన్లోనే 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. బాలాకోట్ దాడి అందరికీ గుర్తునే ఉంటుంది. అది కూడా చేస్తారేమో చెప్పలేం, కాకపోతే అది ముందు చెప్పి చేయరు. సో విదేశాంగ శాఖ పరిధిలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ కేర్ చేసేవాళ్ళు లేరు. ఇంతకుముందు అంతో ఇంతో వెయిటేజ్ ఉండేది, దాన్ని పట్టించుకునే దేశం అయిపోయింది. పాకిస్తాన్లో క్రికెట్ కూడా ఆడే పరిస్థితి లేదు. మొన్న ప్రపంచ కప్ పెడితే ఇండియా చెప్పింది మేము అక్కడ ఆడం. 2020 వరల్డ్ కప్ పెడితే మీ ఇష్టం, దుబాయ్లో ఆడితే ఆడండి, లేకపోతే ఏదంటే దుబాయ్లో ఆడాల్సి వచ్చింది వాళ్ళు. శ్రీలంక ప్లేయర్స్ మీద కూడా పాకిస్తాన్లో బుల్లెట్ దుంచిన పరిస్థితి. సో అక్కడ సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదని అందరికి అర్థమైపోయింది. అక్కడ ఏమి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇక మిగిలింది ఒక పంజాబ్. ఆ పంజాబ్ రాష్ట్రాన్ని కూడా, అంటే మన పంజాబ్ కాదు, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా స్మాష్ చేస్తే ఇంకా పాకిస్తాన్ ఏమీ మిగిలి ఉండదు. ఆర్థికంగా ఐసోలేట్ చేయడం, వాళ్ళు పూర్తిగా టెర్రరిజం ఎక్స్పోర్ట్ చేస్తూ బతుకుతున్నారు. అంటే సరే, బార్డర్లో మన రెవెన్యూ అంతా కూడా బార్డర్లో సైనికులకి లేకపోతే సెక్యూరిటీకి పోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో వాళ్ళు నష్టపోతున్నారు. అయినా తెలియట్లేదు, వాళ్ళకి బుద్ధి రావట్లేదు. సో ఈ విధంగా అయినా ఒకటి, అక్కడ ముఖ్యంగా పౌరులు కూడా, భారతదేశంతో శాంతి కోరుకునే పౌరులు కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ భస్మాసుర అస్తమైంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తే ఇప్పుడు ఉగ్రవాదం వాళ్ళకే థ్రెట్ అయిపోయింది. అక్కడ ఏ విధంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే ఐసోలేట్ చేసే ప్రక్రియ. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం మేజర్ డిసిజన్, రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టబోతున్నారు 24వ తేదీ. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వీళ్ళిద్దరు నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా రేపు తీసుకుంటారు. సో ఒక్కొక్కరు ఇప్పుడు అమిత్ షా అండ్ రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించి దానికి అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకోబోతున్నారు. పాకిస్తాన్ మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. అయితే అన్నిటికంటే హైలైట్ ఏంటంటే 1960లో ప్రధానమంత్రి నెహ్రూ, భారతదేశ ప్రధాని, పాకిస్తాన్ చీఫ్ అయూబ్ ఖాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ జరిగింది. అప్పుడు కొంత సాఫ్ట్, పోనీ పాకిస్తాన్ కూడా కదా, వాళ్ళ పౌరులు బతకని, వాళ్ళ ఎకానమీ బాగుండాలి. మనం ఎప్పుడు కూడా భారతదేశం ఏంటంటే మంచి కోరుకుంటాం, ఎదుటి దేశం మంచి కూడా కోరుకుంటాం. వాళ్ళు కూడా బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అన్నది మన భారతదేశ డిఎన్ఏలో ఉంది. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అని మనం కోరుకుంటాం. కోరుకొని ఆ విధంగా చేస్తే వాళ్ళే విధంగా చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఏదైతే అగ్రిమెంట్ ఉందో
నెహ్రూ, అయూబ్ ఖాన్ ఇద్దరు సైన్ చేసిన అగ్రిమెంట్ మనం అబేయన్స్లో పెట్టాం. అయితే దీని ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ ఉండాలి. అంటే దీన్ని ఏదో అబేయన్స్లో పెట్టడం అంటే, ఎందుకంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదంటే బికాస్ ప్రపంచ బ్యాంకు, IMF, మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్టు ఇవన్నీ కూడా జోక్యం చేసుకుంటాయి కాబట్టి ఈ విధంగా చేశారు. సో లిటరల్గా పాకిస్తాన్ వెలేశారు. ఇంకా మీరు అంటరాని వాళ్ళు, అంటరానితనం అమానుషం అంటారు కదా. సో ఇక్కడ ఈ విషయంలో అంటరానితనం అమానుషం కాదు. పాకిస్తాన్ ఎంత చేసినా తక్కువే, ఎంత ఏ విధంగా చేసినా వాళ్ళకి సిగ్గు బుద్ధి అనేది రాదు. సో అందుకని ఇంకా అంటే ఇప్పుడు నిన్న పహల్గామ్లో పాపం 2 రోజుల క్రితం పెళ్లి చేసుకున్న వాళ్ళని వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళు కాల్చి చంపాలి ఉగ్రవాదులు. అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని ఇంకా మనుషులుగా మనం ట్రీట్ చేయాలా? అక్కడ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, మిలిటరీని ట్రీట్ చేయాలి. ఇంత జరిగితే వాళ్ళు ఖండించారా? మేము దీన్ని ఖండిస్తున్నాం, ఈ ఉగ్రవాద దాడిని అన్నారా? అనలే. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ ఇంటర్నల్ ఎఫైర్ అన్నారు. సో ఇక అటువంటి దేశాన్ని ఏం చేయాలి? అంతే కదా, ఇంతకు మించి చర్యలు ఏముంటాయి? సో ఒకటైతే ఫైనల్, భారత ప్రభుత్వం ఏదైతే ఈ 5 నిర్ణయాలు తీసుకుందో వీ వోంట్ ఎంటర్టైన్. ఇప్పుడు క్రికెటే కాదు, ఇంకా పౌరుల్ని కూడా రానివ్వం. మీ పాకిస్తాన్ లాంటి దేశంలో పుట్టడమే మీరు చేసుకున్న దురదృష్టం అని ఒక విధంగా మెసేజ్ ఇచ్చినట్లయితే, అటువంటి రోగ్ కంట్రీలో పుట్టడం, పాకిస్తాన్ లాంటి కంట్రీలో పుట్టడమే మీరు చేసుకున్న తప్పని చెప్పి పౌరులు, మంచి పౌరులు కూడా ఉండొచ్చు, కానీ అటువంటి వాళ్ళని మేము ఎంటర్టైన్ చెయ్యం, అటువంటి పౌరులకు వీసాలు ఇవ్వం, అక్కడ బార్డర్ తెరవం, మీకు మాకు ఇంకా ఎటువంటి సంబంధం లేదు, దౌత్య సంబంధాలను కూడా సగానికి సగం కట్ చేస్తామని మెసేజ్ ఇచ్చినట్లయింది. ఇండస్ వాటర్ ట్రీటీ చాలా గొప్ప నిర్ణయం అంటాను. అంతే, ఇంకా వాళ్ళని ఆర్థికంగా దెబ్బకొట్టి, ఇప్పుడు ఆల్రెడీ మన దేశం ఏ స్థాయిలో ఉన్నాం, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నాం మనం చూస్తున్నాం. మన జీడిపి ఏంటి, మనని పాలించిన బ్రిటన్ కూడా దాటి 4th బిగ్గెస్ట్ ఎకానమీ, అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మన 4వ పెద్ద ఎకానమీ. సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ 100వ ఎకానమీలో 150వ స్థానంలో కూడా ఉన్న ఆశ్చర్యం లేదు. ఆర్థికంగా అప్పులు కూడా కట్టలేని స్థితిలోకి వచ్చింది. సో ఇండస్ వాటర్ ట్రీటీ చాలా గొప్ప నిర్ణయం విదేశాంగ శాఖ. ఇక నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయా, ఏముంటాయి ఏందన్నది బహుశా అది అత్యున్నత స్థాయిలో జరుగుతుంది. ముందు CCSలో ఆర్థిక, విదేశాంగ, రక్షణ, హోంశాఖ మంత్రులు ఉంటారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆబ్వియస్లీ ఉంటారు. డిఫెన్స్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ కూడా ఉంటారు. వీళ్ళ మీటింగ్ జరిగిన తర్వాత, ముందుగా రాజ్నాథ్ సింగ్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మోడీ, అమిత్ షా, అజిత్ దోవల్ ముగ్గురు కలిసి చర్చించారు. సో మోడీ కాన్ఫిడెంట్ ఎవరు? అమిత్ షా. సో వాళ్ళ ముగ్గురు ఇంకా చర్చించుకున్నారు. బహుశా ఒక నిర్ణయానికి కూడా రావచ్చు. ఆ నిర్ణయం ఏం జరగబోతుంది, ఏం ఇంప్లిమెంట్ జరగబోతుంది అన్నది మనకు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత తెలిసింది కదా. ఉరిలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఫస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత తెలిసింది కదా. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇక స్పేర్ చేసేది లేదు అని అయితే మెసేజ్ ఇచ్చారు. సో మోడీ వచ్చిన మొదటిసారి నవాజ్ షరీఫ్తో మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం, నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళారు, చేశారు. కానీ మేము మంచిగా ఉన్నా సరే మా బుద్ధి మారదు, కుక్కతో ఒక వంకర అని పాకిస్తాన్ చెప్పిన తర్వాత ఇక రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా. చూద్దాం. మొత్తానికి విదేశాంగ శాఖ నిర్ణయాలు మాత్రమే వెల్లడించారు. ఇది కేవలం విదేశాంగ శాఖ నిర్ణయాలే. రక్షణ శాఖ ఏం చేస్తుంది, రక్షణ శాఖ అంటే మన ఆర్మీ ఏం చేస్తుంది, మన నేవీ ఏం చేస్తుంది, మన ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది అన్నది చేతల్లో ఉంటాయి. ఇంకా ప్రెస్ రిలీజెస్, ప్రకటనలు అయితే ఉండవనే చెప్పొచ్చు. శివ, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్